నేను ఆరంభంలో తిరుపతిలో విద్యార్థిగా చదివేటప్పుడు రక్షించబడ్డాను. హైదరాబాద్లో యూత్ క్యాంపులో ఇంటికి వెళ్ళాను. ఒక దేవుని సేవకుడు నన్ను సంధించాడు. ఇప్పుడు దేవుని సేవకుడు, అప్పుడు దేవుని సేవకుడు కాదు ఆయన. ఆయన నా హృదయ అంతరంగం మీద ప్రశ్న వేసినట్టుగా సంధించి నా అంతరంగంలో చొచ్చుకొని పోయే విధంగా మార్పు తీసుకుని వచ్చాడు. సిగ్గుపడ్డాను. ఆయన అన్నాడు, వాక్యము చదవటానికి ప్రార్థించడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తావంటే నేను అన్నాను, 5 నిమిషాలు చదువుతానండి. 5 నిమిషాల ప్రార్థన, ఉదయం 10 నిమిషాలు, రాత్రి 10 నిమిషాలు అండి అన్న. నేను అంతే. నా మీద ఎంత ఉగ్రుడయ్యాడంటే కూర్చొని వాక్యము చెప్పడం మొదలుపెట్టాడు. అర్ధరాత్రి 12 దాటిపోతూ ఉంది. అమోఘమైన రీతిలో ఎక్స్పోజిషన్. నిజంగా నా మనోనేతలు వెలిగించబడ్డాయి. నేను ఎంత సిగ్గుపడ్డానంటే నన్ను నేను నూతనంగా ప్రభు యొక్క వాక్యానికి ప్రతిష్ఠించుకున్న ఆ ప్రతిష్ఠే నేటికి కొనసాగించబడుతోంది. ఏ విషయంలో కూడా నా జీవితంలో ఇంతవరకు వాక్యం విషయంలో బోరు కొట్టిన సందర్భాలే లేవు.